ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫుల్ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాస్త లేట్ అయినా బీజేపీ కూడా తన అభ్యర్థిని అనౌన్స్ చేసేసింది. పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఎంతో మంది పోటీ పడినా, చాలా మంది పేర్లు వినిపించినా చివరికి అధిష్టానం మాత్రం లంకాల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయన ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాంతో ఉప ఎన్నికల్లోనూ మరోసారి ఆయనకే ఛాన్స్ ఇచ్చింది నాయకత్వం. గత ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఇతర సమీకరణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది బీజేపీ నాయకత్వం. లంకాల దీపక్ రెడ్డి రెండోసారి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి ఇప్పటికే కొంత ఓట్ బ్యాంక్ ఉండటం సానుకూల అంశమే అయినప్పటికీ ఇప్పుడున్న పొలిటికల్ రేస్లో ఆయన నెగ్గుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు లేకపోవడంతో ఈ బైపోల్లో బీఆర్ఎస్ ఓట్లు తగ్గే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. పైగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంది. అందువల్ల బీజేపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.